హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి అంకానికి చేరే కొద్దీ మంచి ఆసక్తిగా ముందుకు సాగుతుంది. బిగ్ బాస్ ఈ వారం ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకువచ్చి నామినేషన్స్ని జరిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ప్రోమోని బాగా గమనించినట్లయితే, ప్రోమోని చూసినట్లయితే ఇక బిగ్ బాస్ ఈ వారం మెగా చీఫ్ టాస్క్ ఇచ్చాడు. అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఇదే చివరి మెగా చీఫ్ టాస్క్ అంటూ ఒక చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చాడు. ఇక ఈ వారం ఎవరైతే మెగా చీఫ్ అవుతారో వారికి ఫినాలే ముందు వారం వరకు వెళ్ళే అవకాశం లభించి, అలాగే ఫినాలే వీక్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని కూడా లభిస్తుంది. అలాగే ఆ స్థానాన్ని పదిలపరుచుకోవచ్చు అంటూ బిగ్ బాస్ చెప్తూ ఒక టాస్క్ అయితే ఇచ్చాడు. ఆ టాస్క్ ఏమిటి అంటే, బిగ్ బాస్ హౌస్లో గార్డెన్ ఏరియాలో ఒక 8 బొమ్మలైతే పెట్టడం జరిగింది. 6 బొమ్మలని పెట్టాడు బిగ్ బాస్. ఇక సమయానుసారం బిగ్ బాస్ హౌస్లోకి కొన్ని టీషర్ట్స్ వస్తాయి. ఆ టీషర్ట్స్ని ఎవరైతే ముందుగా తీసుకొని ఆ బొమ్మలకి ధరించి ఆ టీషర్ట్స్ని టాస్క్ చివరి వరకు కాపాడుకుంటారో వారే ఈ వారం మెగా చీఫ్ కంటెండర్స్గా నిలుస్తారు అని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఒక టీషర్ట్ బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలోకి విసిరివేయగానే ప్రతి ఒక్కరూ కూడా ఆ టీషర్ట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా నిఖిల్, యష్మి, ప్రేరణ, పృథ్వీ, గౌతమ్, నబిల్, రోహిణి, ఇలా ఒకరేంటి ప్రతి ఒక్కరూ కూడా 100% ఎఫర్ట్స్ పెట్టి ఆ టీషర్ట్స్ని పొందడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. నబిల్ మరోసారి షేర్ లెక్క గేమ్ అయితే ఆడుతున్నాడు అని చెప్పవచ్చు. అలాగే నిఖిల్ కూడా ఇక ఈ వారం ఇంతవరకు జరిగిన నెగిటివ్ ఇంపాక్ట్ని పోగొట్టుకోవడానికి తెగ కష్టపడుతున్నాడు అని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ 100% ఎఫర్ట్స్ పెడుతూ మెగా చీఫ్ అంటే చివరి మెగా చీఫ్గా నిలవాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక విష్ణుప్రియ ఈ గేమ్లో అల్లాడించుతుండడం విశేషం. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి చివరి మెగా చీఫ్ ఎవరైతే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారో వారి పేరుని కూడా కామెంట్స్లో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.